ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అల్మాస్పూర్, జంగాపల్లి, గాజులపల్లి, తొమ్మాట, ఉప్పరపల్లి గ్రామాలను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలోని నేటి ఉదయం చిరుతపులి సంచరించిందని అల్మాస్పూర్ గ్రామస్తులు తెలియజేశారు. బీట్ ఆఫీసర్ మధు బాలకు సమాచారం ఇచ్చారు. అల్మాస్పూర్ గ్రామ రైతు గుడ్ల శివ మల్లేశం మరియు గౌరిమిండ్ల సంతోష్ తెలియజేశారు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ మధుబాల ఇన్స్పెక్షన్ కు వచ్చారు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ ఇద్దరు వచ్చి చిరుతపులి ఆనవాళ్లు చూసి అది నడక తీరు వచ్చిపోయే మార్గం చూశారు. కొండాపూర్ గ్రామస్తుడు సంజీవ్ దాని అరుపులు వినిపించాయని చెప్పాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ మధుబాల తెలియజేశారు. రైతులకు సూచనలు ఇచ్చారు. సంతోష్, పోచమ్మైన బాబు, కనికి ప్రశాంత్ వీరందరూ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ తో అడవిలోకి వెళ్లి పరిశీలించడం జరిగింది. నా పేరు మధుబాల, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇక్కడ అల్మాస్పూర్ విలేజ్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము అడవి ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత మాకు పగ్మార్క్స్ చిరుతపులి అని నిర్ధారణ చేసుకున్నాము. ఎందుకైనా మంచిది, ఇది వన్ మంత్ బ్యాక్ వచ్చింది చిరుతపులి, మళ్ళీ 1 మంత్ తర్వాత ఇప్పుడే రావడం జరిగింది. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, మహిళలు కానీ, ఎవరైనా కానీ ఈ అడవిలోకి రాకుండా ఉండి వ్యవసాయ పొలాలకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆత్మరక్షణ చూసుకుంటారని భావిస్తున్నాము. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మేము తొందరలోనే వచ్చి ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 1 మంత్లో ఎన్నిసార్లు రౌండ్స్ వేస్తున్నారు అడవిలో? మేము అడవిలో రౌండ్స్ వేస్తూనే ఉంటాం. 1 మంత్ అనేది ఉండదు, మేము డైలీ వెళ్తూనే ఉంటాము. వర్క్ను బట్టి ఎక్కడ వీలైతే అక్కడ మేము వెళ్తూనే ఉంటాము. ఇప్పుడు మార్నింగ్ మేము ఫారెస్ట్లో తిరగాలని మేము అనుకున్నాము, కానీ ఇక్కడ చిరుతపులి వచ్చిందని సమాచారం రాగానే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రజలకు కూడా మేము అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ 20 నుంచి 30 డేస్ నుంచి మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ కూడా మన అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాం. నా పేరు కే మల్లేశం, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మిర్దొడ్డి. మార్నింగ్ ఉదయం అల్మాస్పూర్ విలేజ్ ప్రాంతంలో సంతోష్ అనే రైతు చిరుతపులి వచ్చిందని ఇంటిమేషన్ ఇవ్వడం వలన మా బీట్ ఆఫీసర్ మధుబాలతోటి ఊటిన రావడం జరిగింది. ఈ విషయం మా రేంజ్ ఆఫీసర్ నోటీస్కి పంపించినాక రేంజ్ ఆఫీసర్ గారు సూచన ప్రకారం అది ఎక్కడ ఉంది, ఎటు పోయింది అనేది తెలిపాలని చెప్పిండు. అందువలన రావడం జరిగింది. కొండాపూరు శివార్కి వెళ్ళి మన అడవిలోకి వచ్చింది. అడవిలోకి వచ్చినాక ఏమైపోయింది, అక్కడికి వెళ్ళి అది కాసమైన కుంట పై బాకెళ్ళి వచ్చుకుంటా పొలాలకి వెళ్ళి కోల్డ్ ఫామ్ ఉంది అడొకటి, ఆ కోల్డ్ ఫారం కాడికి వెళ్ళి కూడా వచ్చుకొని ఉప్పర్పల్లి చెరువు, అల్మాస్పూర్ చెరువు, లింగం చెరువు ఆ ప్రాంతం దాకా వచ్చింది. మేము దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చినాం. అక్కడికి వెళ్ళి పద్మావసు గుర్తించడం వల్ల దాన్ని రైతుల యొక్క సహకారంతో దాన్ని చూసుకుంటూ వచ్చిందంటే లింగం చెరువు దగ్గరికి వచ్చేదాకా చూసాము. తర్వాత ఏమైంది, మళ్ళీ ఒకసారి సెర్చ్ చేద్దామని చేసినాము. ఆర్ఎఫ్లోకి వచ్చాము, దొమ్మాట ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చినాము. 212 కంపార్ట్మెంట్లోకి వచ్చినాక అది అడవిలోకి ఎంట్రీ అయింది. కాబట్టి దాని స్థావరంలోకి అది వచ్చింది. ఇంతవరకు అయితే ఎవరికి రైతులకు కానీ పశువులకు కానీ ఎలాంటి హాని జరగలేదు. కానీ ఇక ముందర రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండి చిన్న జంతువులు, చిన్నగా అంటే దూడలు, మేకలు లాంటిది అడవి ప్రాంతం దగ్గర కట్టేయకుండా ఉంచుకొని ఒక వారం రోజులు ఉంటే మేము సీసీ కెమెరాలు పెట్టి రేంజ్ ఆఫీసర్ గారి అయ్యరాజు అధికారుల యొక్క సూచన ప్రకారము మళ్ళీ అది ఎక్కడుంది, వెళ్తుందా పోతుందా అనేది సెర్చ్ చేస్తాము. ఈ వారం 10 రోజుల దాకా కొద్దిగా రైతులు జాగ్రత్తగా ఉండాలి. పొలం దగ్గరికి వచ్చేటప్పుడు సాయంత్రం వరకు 5 గంటల వరకు రిటర్న్ వెళ్ళిపోతే సరిపోతుంది. మార్నింగ్ సూర్యోదయం అయినాక వస్తే బెస్ట్ ఉంటుంది. ఏదున్నా ఇంటిమేషన్ ఉండి ఒకరు రాకుండా 2-3 కలిసి వచ్చి చేతిలో కర్రలు పట్టుకొని వచ్చి కొద్దిగా ఆత్మరక్షణ కోసం ఉంటే బాగుంటుంది. ఫర్దర్ అయ్యర్ ఆఫీసర్ సూచన ప్రకారం మేము ఏం చేయాలనేది చేస్తాం. సార్, ఇప్పుడు అవి ఎక్కడెక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది? ఎత్తు ప్రాంతాలలోన, చెట్ల పైన, రాళ్ల పైన ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది? చిరుతపులి, పెద్ద పులి ఒక పొదల పొంటి ఉండడము, ఒర్రెల పొంటి ఉండడము అనేది రాదు. బాట, కాలిబాట ఎంత స్మార్ట్గా, ఎంత స్మూత్గా ఉంటే ఆ కాలిబాట పొంటే వస్తుంది. అది రిస్క్ తీసుకుని దాన్ని ఒక్కసారి ఇంజూర్డ్ అయింది అనుకో, అది మళ్ళీ రికవరీ కావడం కష్టమవుతుంది. కాబట్టి బాట మంచిగా ఉండాలి. వెళ్ళినాక అడవిలోకి పోయినాక, నడి మధ్య అడవిలో పోయినాక పెద్ద రాళ్ళ మీద కూర్చుండి తన ఆత్మరక్షణ కోసం అబ్జర్వేషన్ చేసుకుంటుంటుంది.
ఒక్కసారి మనం దాన్ని ఒక్కసారి చూస్తే అది 30-40 సార్లు మనం అబ్జర్వేషన్ చేస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎటు పోతుర్రు, ఏం కథ అనేది దగ్గర అది 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. చేసి తన రక్షణ కోసం ఏం చేస్తుంటుంది, అది ఏమన్నది సైలెన్స్గా ఉంటుంది. మనం దాన్ని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు అది మళ్ళీ అప్పుడు కూడా అటాక్ చేయదు. ఒక్కసారి జలకిచ్చినట్టు చేస్తుంది, అరుస్తుంది. ఆ అరుపుతోటి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండి అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఒక రైతు కూడా, కొండాపూర్ రైతు కూడా ఒక మాట చెప్పిండు, సంజీవ్ అనే రైతు. ఆ అరుపులు కూడా వినిపించినాయి మాకని. సరే కావచ్చు, మేము పద్మాక్స్ కూడా మా ఎఫ్ఆర్ఓ గారికి చెప్తే చిరుతపులని నిర్ధారణకు వచ్చినాము. ఒక నెల రోజుల కింద ఇదే ప్రాంతంలో జరిగింది. అది మళ్ళీ తన స్థావరానికి వచ్చింది. ఇక్కడ దానికి ఆహారానికి సంబంధించిన చిన్న జంతువులు ఉన్నట్టున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చినట్టున్నది. అది ఏదంటే ఈ లింగపురము, ఈ ఉపరపల్లి, కోనాయపల్లి, బోనాల, కుండపూర్ ప్రాంతానికి వెళ్ళి ఈ బెల్ట్లో తిరుగుతున్నట్టుంది, పోతుంది, వస్తుంది. కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఉంటే బెస్ట్.